సజీవ సువార్తనాదం, ఇది దేవుని ప్రేమ వాక్యం. సజీవ సువార్తనాదం, ఇది దేవుని ప్రేమ వాక్యం. నశించు ఆత్మల రక్షణ వార్తను చాటి ప్రతి విశ్వాసులను బలపరిచే ప్రభు వాక్యం. ఈ సజీవ సువార్తనాదం, ఈ సజీవ సువార్తనాదం. ప్రైజ్ ద లార్డ్. సజీవ సువార్త అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం. దైవజనులు రెవరెండ్ డాక్టర్ గుంటూరు సుందర్రావు గారి వర్తమానాలు మీ జీవితంలో మేలుకరంగా ఉంటాయని భావిస్తున్నాము. ఈ సమయంలో దైవజనుల వర్తమానాన్ని విందాము. ఈ సజీవ సువార్తనాదం. ప్రైజ్ ద లార్డ్ అండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సజీవ సువార్త అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను. దయచేసి ఈ కార్యక్రమం మీరందరూ వీక్షించి మీరు ఆశీర్వదించబడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల గారి 1వ అధ్యాయం 13-14 వాక్యపట్నం మనం ధ్యానం చేసుకున్నాం. అదే సమయంలో అంశము ఏక మనస్సు అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు మానవుల కొరకు ఈ భూలోకానికి వచ్చి ప్రతి మానవుని ఆయన రక్తం చేత పాప క్షమాపణ కలుగు చేసి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అనుగ్రహించబడి మీ కొరకు నా కొరకు, మీ కొరకు నా కొరకు, మన అందరి కొరకు శిలువలో వేలాడి రక్తం చిందించి పాప క్షమాపణ కలుగు చేసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. తిరిగి ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి ఉన్నారు. ఆయన వెళ్ళక ముందు యేసు ప్రభు తన శిష్యులతో యెరూషలేములో కనిపెట్టి ప్రార్థన చేయుడి, శక్తి పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళదని చెప్పినారు. అదే సమయంలో యేసు శిష్యులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది వ్యక్తులు కలిసి మేడగదిలో ప్రార్థించారు. ఏ రీతిగా ప్రార్థించారంటే వారి ఏక మనస్సుతో ప్రార్థించి దైవాత్మ పూర్ణులైనారు. తద్వారా వారు అనేక సూచక మహత్కార్యాలు జరిగించి ప్రజలకు రక్షణ సువార్త ప్రకటించినారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు కలిగి మనం ప్రార్థించాలి. మన సంఘాల్లో, మన యవనస్తులు, మన సంఘాల్లో స్త్రీలు, పురుషులు అందరూ కలిసి మనం ఏక మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు మన కుటుంబాల గొప్ప కార్యాలు జరుగుతాయి, మన బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, మన సమాజంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, మన దేశంలో, మన రాష్ట్రంలో దేవుని సువార్త నిమిత్తం మనం ఏకించి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం మనం చూడగలం, గొప్ప ఆశీర్వాదాలు అనేక పొందగలరు. కనుక క్రైస్తవ లోకము, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ దైవసేవకులు, సంఘాలు అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తామో చూడబోతాం. కనుక ఈ సమయంలో ఏక మనసు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా తండ్రి కొడుకుల ఏక మనస్సు. ఆదికాండం 22వ అధ్యాయంలో 1-4 వాక్యాలు రాయబడిన రీతిగా అబ్రాహాము తన కుమారుని బలిచ్చుటకు దేవుని చేత మరి పిలవబడి ఆ కుమారుని తీసుకెళ్తున్న బలిపీఠంతో తీసుకెళ్తుండగా కుమారుడు తండ్రితో ఏకీవించి తండ్రి చెప్పినట్టుగా వాడు నడిచి ముందుకు సాగిపోయారు. అంటే దేవుడు కోరిన బలిని అర్పించడానికి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సాగిపోయారు. మార్గ మధ్యలో ఆ కుమారుడు, అయా గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు దేవుడు చూచుకొని కాక తండ్రి అన్నాడు. కనుక అతను మార్గం మధ్య వెళ్ళి ఉన్నారు. ఆ కట్టెలు ఆ యొక్క బిడ్డ తల మీద పెట్టారు. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత హోరేబు కొండకి వెళ్ళిన తర్వాత అతని చేతులు కట్టి బలిపీఠం మీద పండుగ పెట్టినప్పుడు మరి కత్తి ఎప్పినప్పుడు కూడా అతను ఏం మాట్లాడలే. మార్గ మధ్యలో ఏమిటి, ఎందుకు అని ఏ పరిస్థితిలో తండ్రికి మరి జవాబులేదు, తండ్రికి ప్రశ్నించలేదు. కనుక తండ్రితో ఏకీపించాడు. తండ్రితో ఏకీపించి ఆ దైవ సన్నిధిని వారు ఇరువురు కలిసి వెళ్ళారు. కనుక ఈ దినాల్లో కూడా మరి తండ్రి కొడుకులు ఏక మనసు కలిగినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు. ఈ దినాల్లో కొడుకు తండ్రితో ఏకీపించడు, తండ్రి కొడుకుతో ఏకీపించడు, కొడుకు తండ్రితో ఏకీపించడు. చాలామంది యవనస్తులు తండ్రితో ఏకీపించరు. తండ్రి ప్రార్థన చేస్తుంటే బయటకు వెళ్ళిపోతుంటారు. తండ్రి చెప్తున్న మాటలు ఆలకించకుండా రకరకాల పరిస్థితుల్లో ఉంటుంటారు. తండ్రికి లోబడరు.
ఎంచేత జన్మనిచ్చిన తండ్రి నీ మంచి కోసం, నీ బాగు కోసం అనేక విషయాలు తండ్రి నేను ప్రేరేపిస్తుంటుంటే తండ్రి మాటకి లోబడుకున్న, తండ్రి మాటకి దాటుతూ నీ జీవితాన్ని మరి లోకంలో పాపంలో ఉన్నాయేమో దయచేసి గమనించండి. యవనస్తురాలా నీ వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులకు లోబడడానికి ప్రయత్నం చేయి. తండ్రి అడుగుజాడలో నడవన ప్రయత్నం చేయి. కానీ ఒకవేళ మీ తండ్రి త్రాగుపోతుండొచ్చు, లేదా తండ్రి రకరకాల పాపాలు చేస్తుండొచ్చు. మా తండ్రి ఇటువంటి తండ్రిని దూషించొద్దు. తండ్రి యొక్క మాటలు పెడచేయని పెట్టి, నీ తండ్రి నీ మంచి కోరి నేను పెంచుతున్నాడు, నీ మంచి కోరి నేను మరి చదివిస్తున్నాడు, నీ మంచి కోరి నేను దీవిస్తున్నాడు నీ తండ్రి. ఎటువంటిప్పటికి కూడా అతన్ని ప్రేమించు, తండ్రి చెప్పిన మాటల జవదాటకుండా జీవించు. యవనస్తుడా నీ జీవితం దేవుని ఆశీర్వాదం పొందుతావు. కనుక బైబిల్ చెప్తుంది, 10వ అధ్యాయంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వాక్యంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానము గల కుమారుడు సంతోషపెట్టును, తండ్రిని సంతోషపెట్టును. కనుక మరి తండ్రిని సంతోషపెట్టి బిడ్డగా ఉంటున్నామా నువ్వు? మరి తండ్రితో ఏకీపిస్తున్నావా? బైబిల్లో మరొక మాట ఉంది, తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపకుడి అని బైబిల్ చెప్తుంది. కొంతమంది తండ్రులు పిల్లల్ని పదే తిడుతుంటారు, పదే ఏదో అంటుంటారు. వారు ప్రాణ విసికి ఏదైనా చేసుకుంటే తండ్రులారు మీరే చాలా బాధపడతారు. బిడ్డలు ప్రేమించే మనసు మీకు వాడి మంచి గతిని చెడ్డ గతిని ఏ రకం తిరిగినప్పుడు కూడా వారి రక్షణ కొరకును పాటుపడు, వారి విశ్వాసం కొరకు పాటుపడు, వాడి మేలు కొరకును పాటుపడితే నీ బిడ్డల్ని చెప్పి చేతులు ఉంటారు. కనుక తండ్రి కొడుకులు కలిసి ఏకమరుస్తుంటే ఆ ఇంట్లో తల్లి సంతోషిస్తుంది, అన్నదమ్ములు సంతోషిస్తారు, అక్క చెల్లెలు సంతోషిస్తారు, బంధువర్గ సంతోషిస్తారు. కనుక తండ్రి కుమారుడు తండ్రి మరి ఒకప్పుడు తప్పిపోయిన కుమారుడు తన జీవితం అంతా పాడు చేసుకుని వచ్చినప్పుడు కూడా తండ్రి ప్రేమించి లాలించి అతన్ని చేర్చుకున్నాడు. ఒకవేళ నీ వ్యక్తిగత నీ కుమారుడు పాడైపోతుంది బాధపడుతున్నావు, తండ్రి గారు జాగ్రత్త, పిల్లలకు మీరు కోపపడవద్దు. కనుక దయచేసి తండ్రి పిల్లలు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. అదే సమయంలో రెండవదిగా భార్యాభర్తల మనస్సు. ఆదికాండము మరి 20వ అధ్యాయం 19-21 వరకును ఇస్సాకు భార్య గొడ్రాలైనప్పుడు భర్తగా తను ఏం చేశాడు, ఆమె గురించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మరి తన భార్యకు మరి 2 కవల బిడ్డలు పుట్టారు, యాసవు యాకోబు. కనుక భర్తగా భార్యను పట్టించుకున్నాడు, భర్తగా భార్య మనసుతో ఏకీపించాడు. భార్యకున్న ఆ తాపము ఆ విషయంలో ఆయన ప్రార్థన చేశాడు. ఈ దినాల్లో చాలామంది భార్యలు పట్టించుకోరు. బిడ్డలుంటే నాకేం, లేకపోతే నాకేం, నా భార్య లేకపోతే ఏమి, నాతో సంసారం చేయాలి, నాకు వండి పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని భార్య మీద పెత్తనం చేస్తుంటారు. కానీ భార్య విషయంలో నువ్వు పట్టించుకుని భార్య గురించి ప్రార్థన చేసి భార్య బాగోగులు చూసుకుంటూ భార్యను ప్రేమిస్తూ నువ్వు ముందుకు సాగించినప్పుడు ఇరువురు మనసు ఏకమైనప్పుడు చక్కని బిడ్డలు మీరు కంటారు. మీ బిడ్డలు చక్కగా పోషించగలరు, మీ బిడ్డలు చక్కగా మీరు చదివించగలరు, మీ బిడ్డలను అభివృద్ధి చేసుకోగలరు, మీ కుటుంబం ఆశీర్వదించబడతాయి. భార్య కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇరువురు రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. బిడ్డల మధ్యలో భార్యాభర్తలు ఏకమనస్సు కలిగి ఉంటే బిడ్డలు కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. నీ బిడ్డలు రక్షణ పొందాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకమనస్సుతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థించే తల్లిదండ్రులుగా, ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు నీకు చక్కని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక భార్యను పట్టించుకునే మనసు, అలాగే భర్తను పట్టించుకునే మనసు, కనుక ఇరువురు కూడా ఏకాత్మకలవరే మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు కట్టుకుందామా, దేవుని కుటుంబాలుగా జీవిద్దామా, దేవుని కుటుంబాలుగా ఆశీర్వదించబడి ముందుకు సాగిపోదామా. ఈ యొక్క సజీవ సువార్త వింటున్న మీరు భార్యాభర్తలుగా బిడ్డలు ఏ విధంగా ముందుకు కొనసాగించగలుగుతున్నారు ఒక్కసారి ప్రశ్నించుకుంటారా? ఒక్కసారి దయచేసి గమనించండి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, మన ముందుకు సాగిపోదామా. గొప్ప కార్యాలు మీరు చూడగలరు, గొప్ప కార్యాలు భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసుతో ఉన్నప్పుడు అననీయ సప్పీరాలు వారి ఇరువురు కూడా దేవునికి ఇచ్చిట్లో ముందుకు సాగలేక వారు ఏం చేశారండి, ఒకరు తెలియకుండా ఒకరు అబద్ధమాడి ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా స్వనాశాన్ని తెచ్చిపెట్టుకున్నారు. కనుక మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుడికి ఇచ్చిట్లోను, దేవుళ్ళ సాగుట్లోను, దేవుని యొక్క ఆ కార్యక్రమం పాల్గొనట్లోను
ఏక మనసు కలిగి ముందుకు సాగిపోతే ఆకాశవాకి వెళ్ళి పట్టాలు ఇస్తారని దీవెన మీ కుటుంబానికి అనుగిస్తారు. కనుక ఏక మనసు కలిగిందాం, ఏకాత్మ కలిగిందాం, కుటుంబాల్లో నెమ్మది ఆశీర్వాదాలు పొందగలుగుదాం. మూడవదిగా అత్తా కోడల మనసు. అత్తా కోడల మనసు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆ రూత్ అంటే 6వ వచనంలో ఆమె అత్తగారితో ఒక మంచి మాట అంటుంది. అత్త, నువ్వు ఉండే చోట నేను ఉంటాను, నువ్వు దేశంలో నేను ఉంటాను, నీతో కలిసి బ్రతుకైనా చావైనా రేవైనా నీతోనే ఉంటానని ఆమె అత్తగారిని అత్తుకుని అత్తగారి మనసుతో ఏకీభించింది. అత్తగారితో ఏకీభించి అత్తగారితో కలిసి ముందుకు సాగిపోయింది. ఆమె తీర్మానం ఏంటంటే, నీ జన్మే నా జన్మం, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయిన చోట నేను చనిపోతానని ఒక గొప్ప తీర్మానం చేసుకుంది అత్తగారితో. ఏ పరిస్థితులు ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా, భర్త లేడు, మామయ్య గారు లేరు, ఇంట్లో పోషించేవారు ఎవరు, అత్తగారు వృద్ధురాలు అయినను కూడా ఆమె ఏ పరిస్థితుల్లో కూడా ఆలోచించకుండా తన మనస్సంతా అత్తగారి వైపే, తన మనస్సంతా కూడా అత్తగారిని ప్రేమించే మనసు, అత్తగారి యొక్క అడుగుజాలు నడిచే మనసు, అత్తగారితో కలిసి ముందుకు సాగిపోవాలని ఒక ఆకాంక్ష. ఈ దినాల్లో చాలామంది అత్తగారిని ప్రేమించరు, అత్తగారిని గౌరవించరు. కొంతమంది అయితే అత్తగారిని శోధిస్తూ ఉంటారు. విధవరాలను, లేకపోతే మామూలుగా లేరనో, ఆస్తి కోసమో, లేకపోతే అంతస్తు కోసమో రకరకాల పరిస్థితుల్లో అత్తలను ఏదిస్తుంటారు కొంతమంది కోడళ్ళు. అలాగే కోడలు కొంతమంది కూడా ప్రేమించరు. కనుక అత్తగారికి కూడా కోడలు ప్రేమించే మనసు కావాలి, కోడలు అత్తగారిని ప్రేమించే మనసు కావాలి. క్రైస్తవ లోకం మనం చూస్తూ ఉంటాము. కోడలు గారు ఎక్కడికో మీటింగ్స్ వెళ్ళిపోతుంటారు, లేకపోతే ఎక్కడో గుళ్ళో ఏదో ప్రెసిడెంట్షిప్, స్త్రీల సమాజంలో ప్రెసిడెంట్షిప్ లేకపోతే సెక్రటరీషిప్ చేస్తూ వృద్ధులైన అత్తగారిని కేర్ చేయరు, లెక్క చేయరు కొంతమంది. అట్టా కాకుండా నువ్వు ఏ పనిలోకి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వృద్ధురాలని అత్తగారిని ప్రేమించము, తప్పగా దేవుడిని ఆశీర్దిస్తారు. కనుక వృద్ధురాలిన అత్తగారిని నీవు కూడా మీ కోడల్ని ప్రేమించడానికి ప్రయత్నించి, కోడలు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కోడలు ప్రేమించే మనసు అత్తగారికి కావాలి. ఉందా మనసు? అత్తగారు ఉందా? ఒకప్పుడు నా తల్లిగారు నా భార్యను చాలా కొన్ని పరిస్థితులు శోధించేవారు. అయినా కూడా నా భార్య మా తల్లిగారిని ఎంతగానో ప్రేమించేది, గౌరవించేది. కనుక ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిస్థితిలో అత్తగారు వృద్ధురాలైపోయి ఇసుకుపోయి వేసారిపోయి నేను ఏదో అంటూ ఉంటారు. దయచేసి గమనించి తల్లి నీ జీవితంలో మీ అత్తగారిని ప్రేమించు. అలాగే వృద్ధురాలి అత్తగారు జాగ్రత్త. నీ కోడలు ఎంత ప్రేమిస్తే నీ కొడుకు అంత సుఖంగా ఉంటారు, నీ కోడలు అంత ప్రేమిస్తే నీ మనవరాలు అంత సుఖంగా ఉంటారు. మన క్రైస్తవ కుటుంబాలు, మన క్రైస్తవ లోకం దేవునికి సాక్ష్య కుటుంబం. మనం అలా చేద్దామా? కనుక అంటారు బైబిల్లో లోకాసువార్త 12వ అధ్యాయం 53వ వచనంలో ఏమని రాస్తుంటుందంటే, అక్కడ ఏమని రాస్తుంది? అత్తల కోడలకు అత్త విరోధులుగా ఉంటారు, ఆ అత్త కోడలకు విరోధంగా ఉంటారు, కుమారు కొడుకులు విరోధంగా ఉంటారు, కొడుకులు కూతురికి విరోధంగా ఉంటారు అని క్లియర్గా అక్కడ రాయబడింది. అదే సమయంలో మీకా గ్రంథము 6వ వచనంలో కూడా ఏమని రాయబడిందని, కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడల మీద, అత్త మీదకి లేచెదురు అని. మన కుటుంబాల్లో మన బిడ్డ భవిష్యత్తు బాగాలంటే, మన కుటుంబాల్లో జీవితాలు బాగుంటాయంటే, మన కుటుంబాల్లో అత్త కోడలు ఏక మనసుతో ఉన్నప్పుడు ఆ కుటుంబాలు చాలా ఆస్వాదించబడతాయి. మనవరాలు, కూతురు, కొడుకులు, కోడలు వారు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోగలరు. దయచేసి ఈ మాటలు వింటున్న సోదరులారా, దయచేసి మీ జీవితాల్లో, మీ కుటుంబాలు ఆశీర్వాద పొందాలని అత్త కోడలికి నేను ఒక మంచి సలహా ఈ యొక్క సజీవ సువార్త ద్వారా మీకు అందిస్తున్నాను. దయచేసి గమనించండి. అదే సమయంలో నాలుగవ మనసు స్నేహితుని మనసు. మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయంలో 17 నుంచి 23 వచనాలు విన్న వాక్య లేఖనాలు బట్టి యోనాతాను, దావీదు వీరిరువురు కూడా మంచి స్నేహితులు అయితే దావీదుని సౌలు అనే రాజు చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే యోనాతాను అనే స్నేహితుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క కష్టధనాన్ని, ఆ యొక్క పరిస్థితుల్ని కూడా తప్పించడానికి ప్రయత్నం చేశాడు. తప్పించాడు కూడా స్నేహితుడు యోనాతాను దావీదుని. ఎందుకంటే వారిద్దరు మంచి మిక్కిలి స్నేహితులు,
మంచి ప్రాణ స్నేహితులు వారు. యోనాతాను దావీదుని చంపినప్పుడు ఎంతో వాళ్ళిద్దరు మంచి స్నేహితులండి, మంచి స్నేహితులు. కనుక మంచి స్నేహితులు, నిజమైన స్నేహితుడు విడవక నిన్ను ప్రేమించును, దుర్దశలో అతడు నిన్ను సహోదరుడిగా ఉండును అని సామెతల భాగము 17వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. దుర్దశలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు స్నేహితుడిని విడిచిపోడు. ఈ దినాల్లో చాలామంది మీరు స్నేహితులతో ఉంటారు, మన స్నేహితులు ఉంటుంటాం. కనుక మంచి స్నేహితుడు ఎప్పుడు నేను విడవక ప్రేమిస్తూ ఉంటాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఏదొచ్చినా నేను ఉన్నాను అని అంటూ ఉంటారు. కనుక ఈ దినాల్లో చాలామంది స్నేహితులు ఏం చేస్తారంటే డబ్బు ఉన్నప్పుడు లేకపోతే అందం ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, లేకపోతే ఏదో మంచి పార్టీలకు, ఏదో రకరకాల పార్టీలకు తీసుకెళ్ళి నీతో మాట్లాడినప్పుడు చాలా మంచిగా ఉంటారు. ఒక రోజున నీ దగ్గర డబ్బు ఉండదు, నీ దగ్గర ఉండదు, వస్తు వాహనాలు ఏముండవు, ఒక దినాన రిక్తుడిగా ఉంటావు. అటువంటి సమయంలో నేను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది స్నేహితులు. చాలా దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును, మంచి స్నేహితులతో వెళ్తే మంచి ఆశీర్వాదాలు. అంటే తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులతోనూ వేశ్యలతోనూ డబ్బు ఖర్చు పెట్టేసి తన జీవితంలో పడరాని పాటలు పడి ఎట్టకేలకు తండ్రి జ్ఞాపకం వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి దీవెని పొందాడు. ఒకవేళ నీ స్నేహము దుష్ట స్నేహితులతో ఉన్నారేమో, దుష్ట స్నేహితులు ఇరువురు మంచి కింద కాపాడతారు, కానీ నీ స్నేహితుడిని పాడు చేస్తున్న సుమా నీకు తెలియకుండా, నీ స్నేహితులు నేను రకరకాలుగా నీకు తెలియకుండా అనేక పరిస్థితుల్లో నీ గోతులు తీస్తున్నావు సుమా. తమ్ముడు జాగ్రత్త, దేవుని బిడ్డ జాగ్రత్త. నీ ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావు, ఎటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావు. అందరూ నీకు మంచిగానే కనిపిస్తారు, అందరూ నీకు యథార్థంగా కనిపిస్తారు, కానీ నీ జీవితంలో నీ అంచేత బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. ముఖ్య స్నేహితుడు, నీకు చాలామంది ముఖ్య స్నేహితులుగా కనిపిస్తారు, నీకు చాలామంది ముఖ్య స్నేహితులు కాపాడతారు, కానీ వారిని కొంప ముంచేస్తామా? నీ తల్లిదండ్రులు చెప్తా ఉంటావు చాలాసార్లు, ఎవరిని బిడ్డ, క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పారు. ఆ తల్లిదండ్రుల మాట వెనుక ఈ రోజున బాధపడుతున్నామో. ఒరే బాబు స్నేహం చేకిరా, జాగ్రత్త నాన్న, బాగా చదువుకో అభివృద్ధిరా అని తల్లిదండ్రులు ఎంత చెప్తే ఆ తల్లిదండ్రులు మాట పెడచేని పెట్టి దుష్ట సాయం చేస్తున్నామో. కనుక అంచేత బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడు? బైబిల్లో ఏమని చెప్తుందంటే యేసు పాపులకు సుంకర్లకు స్నేహితుడు. యేసు ప్రభువారు పాపులకు సుంకర్లకు స్నేహితుడై ఉన్నాడు. నీ జీవితంలో యేసు ప్రభు నీకు స్నేహితుడిగా ఉండాలి. ప్రభు నీకు స్నేహితుడు ఉంటే నీకు మంచి మనసు. ప్రభు వాక్యం చదువు, ప్రభు వాక్యంలో ఉండు, ప్రభువులు బలపడు, తప్పగా నువ్వు తల్లిదండ్రులకి మంచి బిడ్డగా ఉండగలుగుతావు. ఒకవేళ నీ స్నేహము ఎవరితో ఉంటుంది? తమ్ముడు ఎవరి బిడ్డ, తమ్ముడు అన్నయ్య, నీ వ్యక్తిగత జీవితంలో తల్లి, అక్క, నీవు కూడా స్త్రీ ఉండి కూడా రకరకాల పక్క వాళ్ళతో స్నేహం చేసి, ఎదురింటి వాళ్ళు స్నేహం చేసి రకరకాల పరిస్థితి మంచిదానిగా ఉంటాం, కానీ నీ మంచిదానాన్ని వాళ్ళు గమనించకుండా నిన్ను గోతులు తోసేస్తున్న సుమా. సోదరి జాగ్రత్త, నీ స్నేహము జాగ్రత్త సుమా. ప్రక్క ఇంటి వాళ్ళతో స్నేహం చేసిన, ఎదురింటి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు నీ ఏ రీతిగా క్రైస్తవ బిడ్డగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందాలని, నీ స్నేహం జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను. దయచేసి గమనించండి, మన కుటుంబాలు దీవించబడాలి. మనం దేవునితో సహవాసం చేద్దాం, దేవునితో స్నేహం చేద్దాం. ఎప్పుడు దేవునితో స్నేహం చేసావో అప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందగలవు, గొప్ప దీవెనతో పొందగలవు. దేవునితో స్నేహం చేయడం అంటే వాక్యం చదవడం, దేవునితో స్నేహం చేయడం అంటే ప్రార్థన చేయడం, దేవునితో స్నేహం చేయడం అంటే దేవుని ఆత్మ పొందుకోవడం, దేవునితో స్నేహం చేయడం అంటే దేవుని కోట ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం ఉండడం. లేకపోతే ఇక టీవీ ప్రోగ్రాల ద్వారా, లక్ష్యం టీవీ ప్రోగ్రాల ద్వారా కానీ, లేకపోతే ఇంకా ఇతర ఛానల్స్ ద్వారా కానీ దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం హృదయం చేర్చుకున్నప్పుడు నువ్వు గొప్ప ఆశీర్వాదకారికి ఉంటా, గొప్ప మంచి ఇతరులకు మంచి స్నేహితుడిగా జీవించగలవు. సోదరా, మరి ఈ సమయంలో ఈ విషయంలో నువ్వు మేలు పొందుతావా, ఆశ పొందుతావా, ఒక మంచి స్నేహితుడు పట్టుకుంటావా? ఆ మంచి స్నేహితుడి లోకంలో ఒక యేసు ప్రభువారే, ఆ యేసు ప్రభు హృదయం చేర్చుకుంటావా? తప్పగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. అదే సమయంలో 5వదిగా మరి సువార్తపై ఏక మనసు. ఈ దినాల మంది చాలామంది సువార్త వింటుంటాం, లక్ష్యం టీవీ ఛానల్ ద్వారా, లేకపోతే ఇంకా ఇతర ఛానల్స్ ద్వారా, లేకపోతే అక్కడ మీటింగ్ల ద్వారా ఎక్కడెక్కడ మనం సువార్త వింటుంటాం, దేవుని మాటలు వింటుంటాం. ఆమె చక్కగా బాగా చెప్పారు అనుకుంటుంటాం. కానీ సువార్త విన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు కలిగి ఉండాలంటే బైబిల్ చెప్తుంది, అపోస్తల కార్యము 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనంలో
ఏమనబడింది? ఫిలిప్పు సమరయ పట్టణంలో సువార్త ప్రకటించుచుండగా ఆ ప్రాంత ప్రజలు ఏక మనసుతో ఆ మాటలపై లక్ష్యముంచిరి. ఈ దినాలు చాలామంది సువార్త మీద లక్ష్యమించరు. బాగా చెప్పారు, మంచిగా చెప్పారు అనుకుంటారు, అక్కడ వదిలిపెట్టేస్తుంటారు. సువార్త హృదయంలో చేర్చుకుంటే గొప్ప కార్యాలు జరిగితే ఎలాగ చేర్చుకున్నారు? ఆ సమరయ పట్టణం ఎలాగ చేర్చుకున్నారంటే వారు చేర్చుకున్న వెంటనే దెయ్యములు వెళ్ళిపోయినాయి. వారు వింటుండగా రోగులు స్వస్థపరచబడి వారు దేవుని మాట మీద ఏకమనస్సు కలిగి దేవుని వాక్యం వింటుండగా ఆ పట్టణంలో సంతోషించిరి. ఆ పట్టణంతో సంతోషించిరి. ఏక మనస్సు, ఒకే మనస్సు, ఒకే తాత్పర్యంతో దేవుని వాక్యం విని హృదయం చేర్చుకున్నప్పుడు దేవుని మనసు ఏక మనసు, వాక్యం మీద ఏక మనసు పెట్టు. వాక్యం మీద ఏక మనసు పెట్టినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడు నీ హృదయంలో వాక్యం బాగా పనిచేస్తుంది. అప్పుడు నీ హృదయంలో వాక్యం ఎప్పుడే పనిచేస్తుందో నీకు రాత్రులు నిద్ర పట్టకుండా పనిచేస్తే దెయ్యపు చీకటి శక్తులు వాతావరణం వేసినా దూరమైపోతాయి. అదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతుంటావు. ఒక్కోసారి రకరకాల తలపొట్టో, లేకపోతే కళ్ళు బలహీనతో, లేకపోతే గుండె బలహీనతో, రకరకాల బలంతో కొన్ని పరిస్థితుల్లో బాధపడుతుంటావు. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మనసు పెట్టావో, దేవుని వాక్యం మనసు పెట్టావో, అప్పుడు ఎట్టి బలహీనతను సరే నిన్ను విడిచిపోవును కాక, నిన్ను విడిచిపోవును కాక ఇన్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక దయచేసి అనారోగ్యస్తులు ఉంటూ దేవుని మాట ఉంటూ దేవుడు బాగు చేస్తాడు. మూడవదిగా ఆ పట్టణంలో సంతోషం కలిగింది. దేవుని వాక్యం మీద ఏక మనసు పెట్టిన ఒకే దృష్టితో దేవుని వాక్యం విన్నప్పుడు ఆ పట్టణస్థులు సంతోషించిరి. కనుక నీవు దేవుని వాక్యం విన్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, నీ అత్తమాలు సంతోషిస్తారు, నీ అక్కచెల్లెలు సంతోషిస్తారు, నీ పొరుగువారు ఇరిగిపోయేవారు. మొన్నటి వరకు పాప శాపాలతో ఉన్నవాడు ఈరోజు యేసుప్రభు మాటలు విన్నాడు, వీరు రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు అని అనేకులు నీ కొరకు సాక్ష్యం చెప్పగలరు. కనుక దేవుని మాటల మీద ఏక మనసు ఉన్నప్పుడు దేవుడు తప్పగా దేవునికి అదే సజీవ సువార్త, అదే సజీవ సువార్త. దయచేసి గమనించండి, ఈ సజీవ సువార్త వింటున్న సోదరి సోదర, నీ జీవితం ప్రభు కావాలి, నువ్వు ప్రభు కావాలి, నువ్వు యేసుకు కావాలి. ఈ సజీవ సువార్త ద్వారా రక్షణ పొందుతావా, మరుమనసు పొందుతావా, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని పాప క్షమాపణ పొందుతావా? యేసుకి అంచేది బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీ 4:2 ఏమన్నది? ప్రభునందు ఏక మనసు కలిగి ఉండి, ప్రభునందు ఏక మనసు కలిగి ఉండి. నువ్వు ప్రభునందు కొంత ఏక మనసు కలిగి ఉంటావు, లోకంతో ఏక మనసు కలిగి ఉంటావు, ప్రభుతో ఉంటావు, కొంత దయ్యపు మాటలతో ఉంటావు. కనుక ఒకే మనసు ప్రభు మీద ఏక మనసు కలిగినప్పుడు జీవితం ఎన్ని కార్యాలండి, ఎన్ని ఆశీర్వాదాలండి, ఎన్ని దీవెలండి, నీ కుటుంబం గొప్ప కార్యాలు చేయటకు దేవుడు తప్పగలదు. అంచేతే ప్రభు నందు ఏక మనసు కలిగి ఉండి అని బైబిల్ చెప్తుంది. కనుక అంచేతే యోహాను సువార్త 15:3 నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండేనా గొప్ప ఆశీర్వాదం పొందుతారని క్లియర్గా అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. తమ్ముడు, చెల్లెక్క, నీ జీవితంలో తల్లిదండ్రులతో మంచిగా ఉంటావా? భార్యాభర్తలు చక్కగా ఉందామా? అత్తమాలు సుఖంగా ఉందామా? స్నేహితులతో మంచి స్నేహితులు కలిగి ఉందామా? అదే సమయంలో సువార్తకు చోటిచ్చి మనసులో, హృదయంలో దేవుని మాటలు పెట్టుకుని ప్రభునందు రక్షణ మార్గం పొందామా? కనుక ఈ సజీవ సువార్త కార్యక్రమంలో ఈ మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి గమనించండి, మన జీవితాలు ప్రభుకిద్దాం, యేసుకిద్దాం, మన జీవితాలు కట్టుకుందాం, మన కుటుంబాలు కట్టుకుందాం, భార్యాభర్త సుఖంగా ఉందాం, బిడ్డలు సుఖంగా ఉందాం. క్రైస్తవ లోకము, క్రైస్తవ విశ్వాసాల ద్వారా ముందుకు సాగిపోదాం, క్రైస్తవం ద్వారా మనం ముందుకు సాగిపోదాం. కనుక ఈ సమయంలో దయచేసి గమనించండి, విన్న మాటలు బట్టి మీరు హృదయం ఫలించాలని, మీలో ఆశీర్వదించబడాలని, మీ రక్షణ పొంది దేవుని రాకడికి మీరు సిద్ధపడాలని, నిజమైన క్రైస్తవ కుటుంబాలుగా మనం వర్ధిల్లాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బ్రతిమాలుచున్నాం. ఈ సమయంలో కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి వర్తమానం విన్న మీరందరూ కూడా దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, మేలుతో నింపబడుతూ తృప్తిపరచబడుతున్నారని నేను ఆకాంక్షిస్తూ మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదముకు కారణభూతులైన దేవా, మీ గణనానికి స్థుతి వందనాలు చెల్లించుకునిచ్చున్నాం తండ్రి. ఈ మంచి నాయన ఉదయకాల సమయంలో ప్రభా, ఎదిగో తండ్రి ఏక మనస్సు అనే యొక్క దైవ ధ్యానాన్ని ప్రభా వీరు విన్నారు. ప్రభా, ఏ బిడ్డలతో విని ఉన్నారో వారికి నీ రక్షణ వెలుగు, దీవెన, ఆశీర్వాద కలుగచేయండి. వారి కుటుంబాలు దీవించబట్టి సహాయం చేయండి, వారి భార్యాభర్తలు దీవించబట్టి సహాయం చేయండి, వారి బిడ్డలు ఆశీర్వదించబట్టి సహాయం చేయండి, వారి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి, అనారోగ్యాలు ముట్టి స్వస్థపరచండి, కష్టాల్లో ఉన్న వారి కష్టాలు తీర్చండి, బాధల్లో ఉన్న బాధలు తీర్చండి, సమస్యలో ఉన్న వారికి విడుదల కలుగచేయండి నానా. అలాగే అత్త కోడల విషయంలో కూడా మేలు చేయండి, కుటుంబాలకు గొప్ప మేలు ఆశీర్వాదాలు దాచండి. క్రైస్తవ కుటుంబాలు నీ నమ్మకం ముందు సాగిపోతున్నా
యేసుక్రీస్తు మనస్సు కలిగిన వారే నీ రాకడికి సిద్ధపడే భాగ్యం బిడ్డలు అందరికీ దాచండి. యేసునామములో ఈ ప్రార్థన సమర్పణ చేసుకునిచ్చున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి యొక్క దేవుని కృప, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ సజీవ సువార్తనాదం. ఈ వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రతి సోమవారము రక్షణ టీవీ ఛానల్లో సాయంకాలం 5:30 గంటలకు దేవుని సజీవ సువార్త అనే కార్యక్రమం ప్రచురించబడుతుంది. దయచేసి మీరు అందరూ వీక్షించి ఆశీర్వాద పొందవలసింది మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బ్రతిమాలుచున్నాను. దయచేసి మరి ఎవరైనా కూడా టీవీ ప్రోగ్రాంకి ప్రోత్సహించబడి సహకరించాలని మనసు కలిగి ఉంటే ఆ స్క్రీన్ క్రింద ఇవ్వబడిన మా యొక్క ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. తప్పగా మీ కొరకు సజీవ సువార్త ఈ రీతిగా మరి వస్తున్నదంటే అది మీ అందరి ప్రోత్సాహము, మీ అందరి సహకారం కనుక దయచేసి మరి ఆ ప్రోగ్రాం వీక్షించండి, తప్పగా సహకరించండి, మరి ప్రార్థించండి. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాము, మా కొరకు మీరు కూడా ప్రార్థించండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి మరి సమర్పిస్తున్నాను. బలపరిచి ప్రభు వాక్యం ఈ సజీవ సువార్తనాదం, ఈ సజీవ సువార్తనాదం.